హలో గాయ్స్, చెప్పాను కదా లాస్ట్ వీడియో మీరు కనుక చూసినట్టయితే ఇది పార్ట్ 2 అనమాట. నేను ఉజ్బెకిస్తాన్కి వస్తున్నాను ఫ్రమ్ ఇండియా. సో ఇది పార్ట్ 2 వీడియో. ఏమేం చేశాను, ఎలా ఇప్పుడు ముంబై ఎయిర్పోర్ట్ నుంచి తాష్కెంట్కి ఎలా రీచ్ అయ్యాను అని వీడియో అనమాట ఇది. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదామా? సో ఆ రోజు ఏం మాట్లాడినానో గుర్తుకు లేదు, కానీ మేబీ నేను నా డ్రెస్ గురించి చెప్తున్నా అనుకుంటా. ఆ టీషర్ట్ జాకెట్ అన్నీ మా తమ్ముడివి, నావి ఇంకేమీ లేవు, ఓన్లీ బ్యాగ్ తప్ప అని చెప్పి. సో అదే చూపిస్తున్నాను అక్కడ. తర్వాత షాపింగ్కి ఎక్కడికి వెళ్దాము, ఏమేమి కొందాము అని చూస్తున్నాం అన్నమాట. కొంచెం హల్దీరామ్స్ స్వీట్స్ మా ఫ్రెండ్స్ చెప్పినారనమాట, తీసుకొని రండి అని చెప్పి. అందుకే అవి ఎక్కడి నుంచి తీసుకుందామా అని వెతుకుతూ ఉన్నాం షాప్స్ అన్నీ. అక్కడ చూస్తున్నారు కదా, అక్కడ మా తమ్ముడిని చూపిస్తున్నా, వాడే మా తమ్ముడు అని. నేను ఇక్కడ కూర్చొని వెయిట్ చేస్తున్నా. మెక్డొనాల్డ్స్కి వెళ్ళినాము. ఫస్ట్ మేము సబ్వేకి వెళ్ళాము, తర్వాత మెక్డొనాల్డ్స్కి వెళ్ళాము. తర్వాత పక్కన డామినోస్ కేఎఫ్సీ ఉంది. రెండు మనకి చాలా దగ్గర చుట్టాం కదా, సో ఎందుకులే మోసం చేయడము, చక్కగా ఉండదు అది స్పైసీగా. సో వన్ లాస్ట్ టైం బిఫోర్ గోయింగ్ అని చెప్పి కేఎఫ్సీని తీసుకున్నాము. లైక్ బర్గర్ చేసుకున్నాము. ఇంకిద్దరు బాగా కుమ్మినాము. ఇప్పుడు మా టమ్మీ హ్యాపీ. నేను కొంచెం వస్తున్నాయి కాళ్ళు. ఆ టైం నుంచి ఈ టైం నుంచి ఈ టైం నుంచి ఆ టైం నుంచి నడిచి వస్తున్నాయి. గాయస్, నాకు ఒక సజెషన్ ఇవ్వండి. ఏం హెయిర్ స్టైల్ వేసుకోవాలి చెప్పండి. బయటకు పోయినాం, నాకు ఏమీ హెయిర్ స్టైల్స్ తెలియదు. లిటరలీ ఐ డోంట్ నో ఎనీ హెయిర్ స్టైల్. పోనీటైల్, ఒక జుట్టు, అదే జుట్టుదే పోనీటైల్ అంటారు అనుకోండి. నేను చేస్తే ఇంకొక జడ వేసుకుంటాను, నార్మల్ జడ. ఫ్రెంచ్ ప్లేట్ వేసుకోవడానికి వస్తుంది, కానీ అది జర్నీలో వేసుకుంటే హెడ్ ఏక్ వచ్చేస్తుంది, ఇట్లా లాగేసి. సో నేను అది ప్రిఫర్ చేయను. జుట్టు వేసుకుందామన్నా కూడా ఇట్లా తీసేలోపు ఇంకా హెడ్ ఏక్ వస్తుంది. ఇంకా జడ అంటారా, ఎంత ఫిట్ చేసుకున్నా అది లూజ్ అయిపోతుంది. ఇంకా సేమ్ అమ్మమ్మలాగా ఉంటారు, నా జడగిన లూజ్ అయిపోతాయి. అందుకే ఇంకా ఒక పెద్ద క్లిప్ కొనింటిని. సో ఆ క్లిప్ పెట్టేసుకున్నాను. గైస్, మీకు తెలుసా నాకు ఎంత ధైర్యం వచ్చింది. అప్పుడు నేను ఫోన్ పట్టుకొని రికార్డ్ చేస్తున్నానంటే ఎంత ధైర్యం వచ్చింది అనుకుంటున్నారు. ఓ మై గాడ్, ఐ డోంట్ నో, బట్ స్టిల్ ఐఎమ్ హ్యాపీ బికాజ్ ఐఎమ్ డూయింగ్ వాట్ ఐ వాంట్. యాక్చువల్లీ ఇప్పుడు కాలేజ్కి వెళ్ళిన తర్వాత, అంటే సమ్మర్ క్యాంప్కి వెళ్ళిన తర్వాత నేను రికార్డ్ చేస్తానో వీడియోస్ చేస్తానో లేదో తెలియదు. బికాజ్ చదువుకోవడానికి చాలా ఉందంట ఇప్పుడు. యాక్చువల్లీ నాకు తెలుసులేండి, చదువుకోవడం చాలా అంటే ఆబ్వియస్లీ 5th ఇయర్ కాబట్టి చాలా కష్టపడాలి ఇప్పుడు. సో మేబీ ఐ విల్ ఇన్వాల్వ్ ఇన్ దాట్. 6-7 బ్లాగ్స్ ఏంటి అంతే. బట్ స్టిల్ నేను అంత కూడా కృషి చేయగలుగుతానో లేదో తెలియదు. బట్ ఐఎమ్ లవింగ్ దిస్, డూయింగ్ vlogs, doing videos, showing everything to you guys. But I don't know how much time I will get to do this. Early morning 2కి ముంబైలో దిగుతాము. ముంబైలో దిగిన తర్వాత మన 5 hours లేఅవుట్ గైస్. ఏం చేయాలి నేను ఈ లేఅవుట్స్తో. 9:45 అట్లా ఫ్లైట్ ఎక్కితే నేను తాష్కెంట్లో 3 o'clock దిగుతాను. అంటే మనకి 3:30 ఉంటుంది. తాష్కెంట్ టైమింగ్ చేంజ్ అయిపోతుంది కాబట్టి అప్పుడు 3 o'clock, తాష్కెంట్లో 3 o'clockకి దిగుతాను. ఎయిర్పోర్ట్లో కొన్ని ఫార్మాలిటీస్ ఉన్నాయి, బికాజ్ న్యూ స్టూడెంట్స్ వస్తున్నారు, వాళ్ళకి కొంచెం మేము హెల్ప్ చేయాలి. ఆబ్వియస్లీ మాకు అన్నీ తెలిసిందే కదా, 5th ఇయర్ ఇప్పుడు. సో వాళ్ళందరికి హెల్ప్ చేసి అన్నీ చేసే లోపల 3కి దిగిన ల్యాండ్ అయినా కూడా 5కి అవ్వచ్చు.
ట్యాక్సీ తీసుకొని చెప్పాను కదా మా జూనియర్స్ కొంచెం హెల్ప్ చేయాలని హెల్ప్ చేస్తున్నారు ఆల్రెడీ మా తమ్ముడు ఇన్ ప్రాసెస్. సో ఆఫ్టర్ దట్ వీ విల్ టేక్ ట్యాక్సీ అండ్ వీ విల్ గో టు సమ్మర్ ఫైనలీ టు మై ఫ్లాట్. సో ఇంకా మధ్యలో నేను ఎంత రికార్డ్ చేస్తానో తెలియదు బికాజ్ ఐఎమ్ సో టయర్డ్. మళ్ళీ కలుద్దాం. ఐ థింక్ ఈ వీడియోకి ఇంతే అనుకుంటా. బాయ్, టేక్ కేర్, టాటా, మిస్ యూ ఇండియా, మిస్ యూ అమ్మా.